శుభోదయం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు, గురువులు మరియు నా తోటి విద్యార్థులకి నా నమస్కారములు. నేను ఇప్పుడు తెలుగు 11వ పాఠం జంతు ప్రపంచం అనే క్రీకల్పాన్ని వివరించుచున్నాను. పక్షులు, జంతువులు మనలాంటి ప్రాణులే. వాటికి మనిషికి ఉన్న తేడా ఏమిటంటే భాష. భాష వలన మానవుడు తెలివిగా ఆలోచించగలడు. పక్షులు, జంతువులు తన బానిసగా చేసుకున్నాడు. పక్షులు, జంతువులు దేవుడు ప్రకృతి మనకిచ్చిన వరాలు. మానవుడు స్వార్థం వలన అడవులు నాశనమైచున్నవి. అందువలన పక్షులు, జంతువులకి ఆశ్రయం కరువైచున్నది. చిన్నపిల్లలందరూ చూడవలసిన ప్రదేశం జూ పార్క్. జూ పార్క్లో ఎన్నో అందమైన పూల చెట్లు, పొదలు, పచ్చిక మైదానాల మధ్య ఏనుగులు, సింహాలు, పులులు మొదలైన క్రూర మృగాలు. దీంతో పాటు మన జాతీయ పక్షి నెమలితో పాటు బాతులు, కొంగలు, చిలకలు మొదలైన సాధు జంతువులు, రీనో, హిప్పో, ముసలి వంటి నీటి జంతువులు కూడా చూడవచ్చు. పిల్లలు ఎన్నో సరదా అయిన ఆటలు ఆడుకోవచ్చు. జంతువులకి మరీ దగ్గరగా వెళ్ళకూడదు. వాటి శాంతికి భంగం కలిగించకూడదు. ధన్యవాదములు.